మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ మేడ్చల్లో బీఆర్ఎస్ నేతలు కదం తొక్కారు. బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగా తోపులాట జరిగింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ చైర్మన్, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మున్సిపల్ ఉపాధ్యక్షులు శైలేందర్, గోడవెల్లి మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేతలు వీర్లపల్లి రాజా మల్లారెడ్డి, రఘుపతి రెడ్డి, నవీన్ రెడ్డి, విష్ణుచారి తదితరులు పాల్గొన్నారు. మా బీఆర్ఎస్ పార్టీ గౌరవ మాజీ మంత్రి వారిలు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు మా మాజీ మంత్రివారిలు మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు మేడ్చల్ ఉమ్మడి మండలంలో మేడ్చల్ మున్సిపాలిటీలో మరి నిరసన కార్యక్రమం తెలుపుతూ ఉన్నాం. ఎందుకనంటే నిన్న మా జగదీశ్వర్ రెడ్డి గారిని, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని అసెంబ్లీకి రోజుకి ఒకరినో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం, వాళ్ళు సభ నడిపించుకోవడం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అన్యాయంగా జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం ఇది చాలా విడ్డూరం. ఏం అడిగినామండి? మీరు ఇచ్చినటువంటి 420 హామీలల్లో ఏ హామీ నెరవేర్చిరు అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి గారు అడిగారు. గవర్నర్ చదివిన సందేశం ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్లిప్ రాసిచ్చారో గవర్నర్ గారు అదే చదవడం జరిగింది. మరి అన్ని హామీలు నెరవేర్చినామంటే ఏ హామీ నెరవేర్చిరని మా ఎమ్మెల్యేలు, మా మాజీ మంత్రివర్యులు అందరూ కూడా నిలదీస్తే వాళ్ళని సస్పెండ్ చేయదు. మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఒక 20% పాలన, 420 కూడా కాదు, 20% పాలన చేస్తూ ఉన్నాడు. తగిన రోజులలో తగిన మూల్యం ఆయన చెల్లించుకోక తప్పదు. నిరసన చెప్పే అధికారం కూడా ఇవ్వకపోతే మరి రోడ్డుపైకి రాగానే మరి అరెస్టులు చేస్తే, మరి ఇట్లా అరెస్టులు చేసుకుంటూ పోతే ప్రజలంతా చూస్తూ ఉన్నారు. తగిన రోజులలో మరి రేవంత్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్తారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా మాకు సారే కావాలి, కేసీఆరే కావాలంటున్నారు. మరి వాళ్ళకు కూడా అర్థమయ్యే స్థానిక సంస్థల ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ అన్నారు, బీసీ రిజర్వేషన్ అన్న ఏది లేదు. హామీల పథకాల గురించి మాట్లాడితే వాళ్ళు ఏదో కొత్త పథకం పెడతారు, దాన్ని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ మహిళని అడిగినా, ఎవరిని అడిగినా రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ అని కూడా చెప్తారని కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.